దయచేసి ఆలోచించండి. ఇవాళ మన కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు మన కొడంగల్లో చేసింది. మీ తండాలు గ్రామ పంచాయతీలైనవి. కరువు కాటకాలతో ఉండే ఈ ప్రాంతానికి ఇంటింటికి నల్లబెట్టి మా అక్క చెల్లెల కష్టాలు తీర్చింది, మంచి నీళ్ళ బాధలు తీర్చింది మన కేసీఆర్. ఈ రకంగా మంచి పనులైనవి. ఇప్పుడే మా లక్ష్మారెడ్డి అని చెప్పిండు, కరివేన ప్రాజెక్టు పూర్తయింది. కరివేన నుంచి కొడంగల్ కు కాలువ తవ్వడానికి టెండర్లు కూడా పిలిచినాం. గట్టిగా చేస్తే 3 నెలల పని, 6 నెలల పని. కాలువ తవ్వితే 1,30,000 ఎకరాలకు ఈ కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి. పని చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఆ టెండర్లు రద్దు చేసి ఇలా కాలయాపన చేస్తా ఉన్నారు. అయిపోయింది పని, 80 పైసల పని అయిపోయింది. ఇక 20 పైసల పని ఉన్నది. కాలువ రప్పన తవ్వితే ఏడాది లోపల ఈ కొడంగల్ కు కృష్ణా జలాలు పెట్టే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయాలి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ సంగతి కూడా మీకు తెలుసు ఏమైందో. ఎన్ని మాటలు చెప్పింది ఎలక్షన్ల ముంగట? 6 గ్యారంటీలు, 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా? ఊరూరికి ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చిందా లేదా? రాలే. బాండ్ పేపర్లు, నోటరీ డాక్యుమెంట్లు. ఇంకా జనం నమ్ముతలేదని మొదటి సంతకం 6 గ్యారంటీల మీద అన్నారు. మరి ఆడవే మొదటి సంతకం? ఇంకా అన్నారు అసెంబ్లీలో 6 గ్యారంటీల మీద చట్టబద్ధత చేస్తామన్నారు. ఏమైంది చట్టబద్ధత? అది కూడా జనం నమ్ముతలేదని. ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ప్రియాంక గాంధీ మాట అని కూడా చెప్పింది. మీకు యాది ఉండాలి, ఇదే కోస్గిడ ప్రియాంక గాంధీ వచ్చింది ఒకసారి. వచ్చి ఏమన్నది, మా అక్క చెల్లెలకు కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పింది. అనుకుందా మీకు? చెప్పి ఇంకో మాట అన్నది, రేవంత్ రెడ్డి ఇయ్యకపోతే ఇచ్చే జిమ్మేదారు నాది అన్నది. ఏమైందమ్మా మరి ప్రియాంక గాంధీ? ఇప్పుడు లగ్గాల సీజన్ నడుస్తున్నది. మార్చిలో, ఏప్రిల్లో ఫుల్ లగ్గాలైనాయి. వచ్చినారే కొడంగల్ ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? మరి ఏ ముఖం పెట్టుకొని రేపు పోట్లాడుతారు? మాట చెప్పిన రేవంత్ రెడ్డి తప్పే. రేవంత్ రెడ్డి మాట తప్పితే నేను ఇస్తా, నా జిమ్మెదారన్న ప్రియాంక గాంధీ గారు ఏడవాయా అని నేను అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా? 6 గ్యారంటీలను నమ్మబలిక్తిరి. ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటేదాకా బోడ మల్లప్ప. డబ్బాల ఓట్లు పడంగానే ఎగబెట్టి చూస్తారా? ఒకసారి వీడియో చూపియాలా? రుణమాఫీ వీడియో పెట్టిపోయి ఒకసారి మా వాళ్ళకి యాద్ చేద్దాం. మళ్ళా సౌండ్ పెంచు. ఏమైనా బిడ్డ మీరు సెట్ చేసుకోవాలంటే 1.5 గంటల సేపు నుంచి ఏం చేసేదా? మీకు రుణమాఫీ అయిన అందరూ ఎమ్మడే మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోవాలి. వచ్చిన ఎమ్మడే నేను అందరూ ఎమ్మడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, అయినాదే రుణమాఫీ ఎవరికన్నా? ఒక్కరికన్నా అయినాదే కొడంగల్లా? ఈ ముఖ్యమంత్రి నియోజకవర్గం కదా, ఇడగిట్టేమన్నా అయిందేమో అనుకున్నా. అయిందా? మరి ఇక కుల్లం ఊర్లలో పోయి గదే చెప్పాలి. ఏమన్నాడు? రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. మన ఊర్లలో పోయి గదే చెప్పాలి. రుణమాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కానోళ్ళంతా కారు గుర్తుకు శ్రీనివాసరెడ్డికి ఓటేయండి. శ్రీనివాసరెడ్డి గెలిచింది అనుకో, మేము అసెంబ్లీలో గట్టిగా పట్టుకొని బిడ్డను రుణమాఫీ చేయలే కనుకనే కోడంగల్ నిన్ను ఓడగొట్టిండ్రు, ఇప్పటికైనా రుణమాఫీ చేయమని మేము గట్టిగా అడుగుతాం. అంతేనా లేదా?